ఏమండి వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్. ఈ నెల 18వ తారీఖు నగల వేలం పాటించాలి. హాయ్. అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్. రేయ్, బొడ్డు నాగరాజురా, ఇప్పుడు ఎలా? రామరాజు గారు, నాగరాజు గారు, రేపు ఈవినింగ్ కల్లా నాసలు వడ్డీ మా ఇంటికి రావాలా, అంతే. అయ్యా నాగరాజు గారు నమస్కారం. అయ్యా నమస్కారం. చాలా రోజులకు వచ్చారు. బ్యాంక్ వడ్డీ కట్టకు వచ్చారు. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, బంగారం కోసం వచ్చానండి. బంగారం? చాలా సంతోషం అండి. ఇంతకీ అబ్బాయిది ఏ ఊరు, ఏం చేస్తుంటాడు? సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం, నెలకు 3 లక్షలు. అబ్బో, చాలా బాగుంది. రండి. ఇదిగో ప్రసాద్. నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు నగలు విడిపించాలి. అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి. సార్ మీరు అక్కడ కూర్చోండి. అలాగే. హలో. నీ అబ్బా, తీకి ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి తెచ్చావు. ఆడి టైంలో వస్తాడని నేను ఎలా ఊహింతనరా? వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి తెచ్చాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, 10 నిమిషాలు అడిగి ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను. కరిగించేసావా? ఇవాళ మంచి రోజుని కరగబెట్టాను. ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, ఏం లేదు. నువ్వు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే, 10ంటికి వచ్చాం, 11 అయింది. రారాయిక వచ్చేస్తారండి. రే, పుట్టి చేతులతో వచ్చావు, ఏమైంది? చెప్తా. ఏంటయ్యా, ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు, ఇంకెంత టైం పడుతుంది? 5 నిమిషాలు అయిపోతుంది సార్. ఇక్కడ 2 సంతకాలు పెట్టండి. ఏం చేయబోతున్నాడు వీడు? ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులో పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు? కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా? సంతకాలు పెట్టేశారు కదా, ఇంక ఇప్పుడు ఏం చేయలేం. అదేంటో చెప్పు. మీరు మా బ్యాంకులో నగలు పెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా 5 సంవత్సరాలు అవుతుంది. అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి 18% సబ్సిడీ ఉంటుంది. అంటే దగ్గరగా ఓ 25,000. అది మీకు రానట్టే. 25,000? అవును. అమ్మ, అదే మీరు సోమవారం తీసుకుంటే ఆ అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అయితే సోమవారం తీసుకుంటాను. పెళ్లి చూపులు ఉందన్నారు కదండి. ఎందుకండి కక్కుర్తి? నోరు ముయ్యరా వెదవా. పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం. ఈ 3 రోజులు నగలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేసుకుంటావు? అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసేయమంటారా? చిన్నగా అంటావేంటి? క్యాన్సిల్ చేసేయ్. అరే భద్రం, సోమవారం వద్దాం. 25,000 అంటే మాటలా? ఎవరు తినట్టది? మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి. ఆ మేనేజర్ గారికి సార్ చెప్పేద్దాం. సార్, వద్దు సార్, ఆయన చెప్తే నేను తిడతారు. బ్యాంక్ లాస్ వస్తుంది కదా. అమ్మ ఎదవ మేనేజరు బాబో, వాటి కనపడం. ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా. రారా పోదాం. టెన్షన్ వచ్చేసిందిరా బాబు. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు. అయితే సోమవారం తీసుకుంటాను. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంట్రా పొద్దున్న వచ్చేసావు? రేయ్, నీకు నాగరాజు ఊర్లో ఆ కేబుల్ నానన్నవాడు ఎవడో తెలుసున్నావుగా? తెలుసు. ఏ అదేరా, ఆ నాగరాజు కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ వివరాలు కావాలి. తెలుసుకుని ఏం చేస్తావరా? ఏం లేదురా, ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నాను. సంబంధం చెడగొట్టేస్తావా? పాపంరా. పాపమైనా తప్పదురా. ఒక 6 నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా. చెప్పరా విశాల్. సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చాను రా పెళ్లి చూపులకి. కానురే, అమ్మాయిని చూశాను రా, గుళ్ళో పులిహోర లాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా. ఎవరిలే అసలు. జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే. ఉంటా మరి, బాయ్. ఏంట్రా, బట్టలు సింగపూర్లో తీసుకోలేదా, ఇక్కడ చూస్తున్నావు? డాడ్ ప్లీజ్ గ్రో అప్. ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు. నాకు లోకల్లో ఉండే అమ్మాయిలైనా, లోకల్లో అమ్మాయి బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి.
అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్, వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడగ డాడ్, నాకు ఇక్కడ వస్తుంది. ఇది ఎలా ఉంది? దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రా. రేయ్, ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా? బిల్లు చేయించాలి కదా. బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటర్ ఇది కదా భయ్, ఏది కౌంటర్? హలో, ఏం చెప్పంటారా? నేను కనక మహాలక్ష్మి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా. కనకమహాలక్ష్మి అంటున్నావు ఏంటి? కనక మహాలక్ష్మి అంటే 100 మంది ఉంటారా? ఈ అమ్మాయి ఎవరో? అదే కనక మహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు. వాడే మా ప్రేమకు విలన్గా తయారయ్యాడు. తనకు వేరే సంబంధం చూస్తున్నాడు. నాన్న, బొడ్డు నాగరాజు అంట. బొడ్డు నాగరాజు అంటే బోడు మంది ఉంటారా? అందులో ఈడెవడో. నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు. ఒరేయ్, నువ్వు పద. వాళ్ళది లక్కవరమేనా? మా ప్రేమకు మాత్రం లక్కు లేకుండా పోయిందిరా. లక్కవరాలంటే బొచ్చుడుంటాయి. ఇదే లక్కవరము. వీడెవడో పాజిటివ్ పరాకాష్లా ఉన్నాడు. ముందు వీడిని కట్ చేయాలి. పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు, మీకు తెలుసుగా. అదేరా, సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మితో ఎంజాయ్ చేస్తుంటాడు కదా, వాడే. ఇదైతే నిజమే. నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్న సిగ్నల్ లేవంటాడు. డబుల్ సిమ్ ఇట్లా వాడుతున్నావు అనమాట. అది కాదురా. ఏమోరా, రేపు 8ంటికి కనకమలక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది. అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానంది. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. బాయ్. డాన్స్ స్కూలు ఉదయం 8 గంటలకు. ఇది తేల్చేస్తా. నీ విషయం కూడా బిల్ వేయమంటారా సార్? నువ్వు బిల్ వేసుకుంటావా షాప్ కీపర్? అబ్బో, ఇడు బిఫోర్ టైం వచ్చాడు. భవానీ ప్రసాద్. మహాలక్ష్మి అయి ఉంటుంది. హలో, చెప్పండి. ఏమంటే కొరియర్ లెటర్ దొరికింది, దాని మీద మీ నంబర్ ఉంది. ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా? అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి, ఎలాగైనా కావాలి. అవునా? ఒక పని చేయండి, పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి. నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు. అలాగే. హలో ప్రసాద్, మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా. ఆ అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరికి వస్తుంది. అది సరే గాని ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా? ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది. ఇది ఆన్ టైంకి వచ్చింది. ఓసి దీని గోతారందాలోయ్, బొడ్డు కనక మహాలక్ష్మి. ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది. ఏమండి, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, ఆ లెటర్ మీదేనా? నాకు దారిలో దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే లెటర్ వచ్చింది. అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదు అన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న. దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉన్నాయి. హలో, కనక మహాలక్ష్మి లెటర్ ఇచ్చిందిరా. ఏం చేయాలో అంతా క్లియర్గా చెప్పింది. నేను కలిసినప్పుడు చెప్తా. ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనక మహాలక్ష్మి వ్రాయు ఘాటైన ప్రేమలేఖ. ఏం మసాలా దంచిపెట్టావి. నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్, కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు, గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు, నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను. క్రేజీ సెల్ఫీలా? క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారా?
రేయ్ జరుగు యో అమ్మో కానీ నా పెళ్లి ఆ ఎదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునేలా లేడు. అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి ఓ 4 నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను. ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో. నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు. నా ఇంట్లో నా బెడ్ మీద కావ పిశాచి ఎంతగా బర్తగించావే, మరి నాకు తెలిస్తే బుక్ అయిపోతావా పిచ్చిదానా? అంతగా వాడికి విషయం తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను. వాడు పడుకోగానే రాడ్తో రాడ్డుతో తల మీద కొట్టి చంపేద్దాం. ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం. సింపుల్. సింపులా? అమ్మో, నువ్వు సింగపూర్ రాగానే వాడిని చంపమనద్దు. 1 నెలైనా బతకనిద్దాం. పాపం ఎంతైనా మొగుడు కదా. భారత స్త్రీగా తాళికి విలువ ఇవ్వటం నా ధర్మం. నువ్వు భారత స్త్రీవా? అసలు నువ్వు స్త్రీవేనా? ఈ లెటర్ చదివిన వెంటనే చింపై. మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు. వస్తే నీ అమ్మో, దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపానికి పెళ్లి చూపులకని ఇండియాకి వస్తే ఇదా పరిస్థితి. యూ లోకల్ గర్ల్స్, మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే, సీడ్లెస్ ఫ్రూట్స్. యూ ఫేక్ ప్రొఫైల్, ఫేక్ రెజ్యూమే, ఫేక్ పీపుల్.